ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 వారాల్లోనే అధికార పార్టీ మీద తీవ్రస్థాయిలో ఆమె విమర్శలు గుప్పించారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వర్గానికి వైసీపీకి నడుమ తీవ్రస్థాయిలో వాగ్వాదం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో షర్మిల మీద ముప్పేట దాడి జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను వదిలేసి వైసీపీ పూర్తి స్థాయిలో షర్మిలను టార్గెట్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన షర్మిల రోజుకో రకంగా వైసీపీ అధ్యక్షుడికి ప్రశ్నలు సంధిస్తున్నారు. షర్మిల తీరుని వైసీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఆమెను ఎదుర్కొనే క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ పరిణామాలకి ఆమె కూడా సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. మరోవైపు రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ షర్మిల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం షర్మిలకి 1+1 గన్మ్యాన్లను కేటాయించారు. జిల్లా పర్యటనలో ఆమె ఎలాంటి భద్రత లేకుండానే పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో తనకి అదనపు భద్రత కల్పించాలని షర్మిల గత నెల 22వ తేదీన డీజీపీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె కుటుంబానికి గతంలో ఉన్న భద్రతను కుదించారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. రాజకీయంగా షర్మిలను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది ఆ పార్టీ. తాజాగా షర్మిలకి అదనపు భద్రత కల్పించాలని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ డిమాండ్ చేశారు. నాయకుల రక్షణ సమాజం సమిష్టి బాధ్యత అని, ఆ బాధ్యత నెరవేర్చడం స్వతంత్ర పోలీసు వ్యవస్థతోనే సాధ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి డీజీపీని స్వతంత్రంగా పనిచేయనివ్వాలని, అందుకు నిర్ణయాలు తీసుకొనివ్వాలని, వైఎస్ఆర్ కుమార్తెకున్న సెక్యూరిటీ తగ్గించకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందని, ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో షర్మిల యొక్క భద్రత తగ్గిస్తే ఊరుకున్నది లేదని డీజీపీకి ఆర్డర్స్ జారీ చేసినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ అంశం మీద మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.